సహస్ర విహారీ కలిసి సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉండడంతో ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఆ ఏర్పాట్లు పూర్తి చేస్తారు. అప్పుడు లక్ష్మికి యమున ఇచ్చిన చీర కట్టుకుని వస్తూ ఉంటే అప్పుడు సహస్ర కూడా రెడీ అయ్యి విహారీ దగ్గరికి వస్తూ ఉంటుంది. విహారీ మాత్రం సహస్రని ఏమాత్రం పట్టించుకోకుండా లక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు. బావా, ఇన్ని రోజులు మీకు పెళ్ళైందనే విషయాన్ని నా దగ్గర దాచిపెట్టి నాతో ఇద్దరు ఆడుకున్నారు కదా, ఇప్పుడు నేను మీ ఇద్దరిని ఆడుకుంటాను అని చెప్పి కావాలని సహస్ర విహారిని గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఇక వాళ్ళిద్దరిని చూసి లక్ష్మి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. సహస్ర ఏంటిది అని చెప్పి విహారి అంటూ ఉంటే, బావా, మళ్ళీ నా జీవితంలోకి సంతోషం వచ్చిందంటే అది నీ వల్లే. నువ్వు నా మెడలో ఈ తాళి కట్టడం వల్లే ఈరోజు ఈ ఇల్లంతా ఇంత సంతోషంగా ఉంది. నేను కూడా సంతోషంగా ఉన్నాను. నాకు ఈ సంతోషం జీవితాంతం కావాలి బావా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ఇక తర్వాత విహారి మాత్రం సహస్రాన్ని దూరంగా నెట్టేసి లక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు. ఏంటి బావా, నేను ఇంత ప్రేమ చూపిస్తున్నా నువ్వు నన్ను అస్సలు పట్టించుకోకుండా ఆ లక్ష్మిని చూస్తున్నావు. ఇదంతా నేను తట్టుకోలేకపోతున్నాను. ఒక్కసారి ఈ వ్రతం పూర్తయిందంటే మన ఇద్దరికి శోభనానికి ఏర్పాటు చేస్తారు. ఆ శోభనంలో నిన్ను నా కొంగుకి కట్టేసుకుంటాను. ఇక జీవితాంతం నువ్వు నా చుట్టూ తిరిగేలాగా చేస్తాను అని చెప్పి సహస్ర అనుకుంటుంది. తర్వాత వ్రతానికి టైం అవుతుంది. పద బావా అని చెప్పి సహస్ర విహారిని తీసుకొని కిందికి వస్తుంది. అలా సహస్ర విహారిని తీసుకొని కిందికి వచ్చిన తర్వాత పద్మాక్షి సహస్రాని విహారిని పీటల మీద కూర్చోమని చెబుతూ ఉంటారు. ఇక ఇంతలో పంతులు గారు కూడా వస్తూ ఉండడంతో అందరూ అలా వ్రతాన్ని చూస్తూ ఉంటారు. ఇక లక్ష్మి కూడా అక్కడికి వచ్చి పూజకు కావాల్సినవన్నీ కూడా దగ్గరుండి అందిస్తూ ఉంటుంది. లక్ష్మికి యమున ఇచ్చిన నెక్లెస్ని మార్చేసి సహస్రకి ఇచ్చిన నెక్లెస్ ప్లేస్లో పెట్టడంతో ఇక ఆ విషయాన్ని గుర్తు చేసుకొని అంబిక, వసే లక్ష్మి, ఈరోజు అందరి ముందు నిన్ను ఎలా ఏడిపిస్తానో చూడు. అందరి ముందు నిన్నొక దొంగగా నిలబెడతాను. ఇక ఆ దెబ్బకు ఇంట్లో నుండి వెళ్ళగొట్టడం ఖాయమని చెప్పి అంబిక అనుకుంటూ ఉంటుంది. పంతులు గారు వచ్చి వ్రతం మొదలు పెట్టిన తర్వాత అమ్మాయి పుట్టింటి వాళ్ళు బట్టలు పెట్టండి అని చెప్పి అంటూ ఉంటే సహస్ర కుటుంబం నుండి పద్మాక్షి తన భర్త ఇద్దరు కూడా విహారికి సహస్రకు బట్టలు పెడుతూ ఉంటారు. విహారి తరపు నుండి విహారి వాళ్ళ నానమ్మ, తాతయ్య ఇద్దరు కూడా విహారికి సహస్రకు బట్టలు పెడుతూ ఉంటారు. ఇకప్పుడు సహస్ర మెడలో ఆ ఇంటి కోడలు వేసుకోవాల్సిన నెక్లెస్ లేకపోవడంతో అప్పుడు కాదంబరి, నేను ఇచ్చిన నెక్లెస్ ఎక్కడే అని చెప్పి సహస్రాన్ని అడుగుతూ ఉంటుంది. ఉందమ్మమ్మ, ఇదిగో అని చెప్పి తన మెడలో ఉన్న నెక్లెస్ని చూపిస్తూ ఉంటే, అదేంటే, నేను నీకు ఇచ్చిన నెక్లెస్ ఇది కాదు కదా, ఆ నెక్లెస్ వేసుకుని నిన్ను పూజలో కూర్చోమని చెప్పాను కదా, మరి అది వేసుకోకుండా ఇదేదో నెక్లెస్ వేసుకున్నావేంటి అని చెప్పి కాదంబరి అంటూ ఉంటుంది. ఇక దాంతో యమున సహస్ర మెడలో ఉన్న నెక్లెస్ని చూస్తూ, ఇదేంటి సహస్ర, ఈ నెక్లెస్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఇది నేను లక్ష్మికి ఇచ్చిన నెక్లెస్ కదా అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో సహస్ర షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అవునా, ఇది లక్ష్మి కోసం తెచ్చిన నెక్లెస్ అయితే మరి అమ్మమ్మ నా కోసం తెచ్చిన నెక్లెస్ ఏమై ఉంటుంది అని చెప్పి ఒకసారి గదిలో వెతికి వస్తానని చెప్పి సహస్ర వెళ్ళబోతూ ఉంటే అప్పుడు అక్కడే ఉన్న అంబిక ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ, వసే లక్ష్మి, నిన్ను దొంగగా నిలబెట్టే టైం వచ్చేసింది అని చెప్పి ఆ నెక్లెస్ ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు, అది ఎక్కడుందో నాకు తెలుసు అని చెప్పి అంటూ ఉంటే లక్ష్మి టెన్షన్ పడుతూ తన మెడలో ఉన్న నెక్లెస్ కనపడకుండా తన కొంగు లోపల దాచేసుకుంటూ ఉంటుంది. ఇక దాంతో అంబిక లక్ష్మి దగ్గరికి వచ్చి, ఒక్కసారి నీ మెడలో ఉన్న ఆ నెక్లెస్ చూపివ్వవే అని అంటూ ఉంటే లక్ష్మి భయంగా తన మెడలో ఉన్న నెక్లెస్ని అందరికీ చూపిస్తూ ఉంటుంది. అమ్మ, నువ్వు సహస్రకి ఇచ్చిన నెక్లెస్ ఇదే కదా అని అడుగుతూ ఉంటే, అవునే ఇదే అని చెప్పి కాదంబరి అంటూ ఉంటుంది. చూశారు కదా, ఇంటి కోడలు వేసుకోవాల్సిన నెక్లెస్ని ఈ లక్ష్మి దొంగతనం చేసింది అని చెప్పి అంబిక నిందలు వేస్తూ ఉంటే, అమ్మ దయచేసి అలా అనకండి అమ్మ, యమునమ్మ గారు ఇచ్చిన బాక్స్లో ఈ నెక్లెసే ఉంది, దాంతో అమ్మగారు ఇచ్చిన నెక్లెస్ ఇదే అని చెప్పి నేను మెడలో వేసుకున్నాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. దాంతో నెక్లెస్ దొంగతనం చేసిందే కాకుండా అబద్ధాలు కూడా ఆడుతున్నావా అని చెప్పి పద్మాక్షి ఒక్కసారిగా లక్ష్మి చెంప పగలగొడుతుంది. దాంతో లక్ష్మి వెళ్ళి సహస్ర మీద పడడంతో వాళ్ళిద్దరి
మంగళసూత్రాలు ముడి వేసుకుంటాయి. ఇక దాంతో అది చూసి విహారీ ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. సహస్ర కూడా లక్ష్మి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఏంటి ఇది, మంగళసూత్రాలు ఇలా ముడిపడ్డాయి ఏంటి? మర్యాదగా నీ మెడలో ఉన్న ఆ మంగళసూత్రాన్ని తీయవే అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. దాంతో లక్ష్మి, క్షమించండి అమ్మా, నేను ఈ మంగళసూత్రాన్ని నా మెడల నుండి తీయలేను అని చెప్పి అంటూ ఉంటే అది ఎంత ప్రయత్నించినా రాకపోవడంతో అప్పుడు పద్మాక్షి, వస్తే మర్యాదగా మంగళసూత్రాన్ని తీస్తావా లేదంటే తెంచి పడేయమంటావా అని చెప్పి అరుస్తూ ఉంటుంది. అమ్మ, దయచేసి అలా అనకండి, నా తాళిని తెంచొద్దు అని చెప్పి లక్ష్మి మీకు దండం పెడతానని బతిమలాడుతూ ఉంటుంది. ఇక అలా లక్ష్మిని అందరూ కూడా తిడుతూ ఉంటే విహారీ అక్కడికి వచ్చి నేను తీస్తానని చెప్పి వాళ్ళిద్దరి మంగళసూత్రాలకున్న ముడిని విప్పేస్తాడు. ఇక అలా లక్ష్మిని కాపాడుతాడు. తర్వాత కాదంబరి, అసలు ఈ శని దరిద్రం ఈ ఇంట్లో ఉన్న దగ్గర నుండి ఏదో ఒక అరిష్టం జరుగుతూనే ఉంది అని చెప్పి కాదంబరి మండిపడుతూ ఉంటుంది. నెక్లెస్ని దొంగతనం చేసిందే కాకుండా తెలియదని బుకాయిస్తుంది, దీన్ని మెడ పట్టుకొని బయట గెంటేయండి అని చెప్పి కాదంబరి అంటూ ఉంటే లక్ష్మి మీద దొంగతనం నింద వేయడంతో అప్పుడు విహారీ ఆగండి అంటూ గట్టిగా అరుస్తూ లక్ష్మికి ఆ నెక్లెస్ ఇచ్చింది నేనే అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. విహారీ, ఏం మాట్లాడుతున్నారా నువ్వు? ఇంటి కోడల కోసం తీసుకున్న నెక్లెస్ని నువ్వు పని మనిషి లక్ష్మికి ఇవ్వడం ఏంటి అని చెప్పి కాదంబరి అంటూ ఉంటే అప్పుడు విహారీ, ఆ నెక్లెస్ వేసుకునే అర్హత లక్ష్మికి మాత్రమే ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు. యమున కూడా విహారీతో, ఏంటి విహారీ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు లక్ష్మికి ఆ నెక్లెస్ వేసుకునే అర్హత ఉండడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే, ఎందుకంటే లక్ష్మి నేను తాళి కట్టిన నా భార్య, ఈ ఇంటి కోడలు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. దాంతో సహస్ర ఒక్కసారిగా షాకుతో, బావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు తాళి కట్టింది నాకు, నీ భార్యని నేను అని చెప్పి అంటూ ఉంటే, లేదు సహస్ర, నీకంటే ముందుగా నేను తాళి కట్టింది లక్ష్మికి, లక్ష్మియే నా భార్య, ఈ ఇంటి కోడలు, ఈ ఇంటి కోడలకి దక్కాల్సిన గౌరవాలన్నీ కూడా దక్కాల్సింది లక్ష్మికి అని చెప్పి విహారీ చెప్పడంతో ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.